ఫ్రెండ్స్, ఈరోజు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు. రోహిత్ శర్మ 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఇక భారత కెప్టెన్ పుట్టినరోజు సందర్భంగా అతని 3 ప్రపంచ కప్ల రికార్డుల గురించి, ప్రపంచ కప్లో రోహిత్ శర్మ ఎలా పూర్తిగా ఆధిపత్యం చెలాయించాడనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ముందుగా 2015 ప్రపంచ కప్ గురించి మాట్లాడుకుందాం. రోహిత్ శర్మకి ఇది మొదటి ప్రపంచ కప్ అయినప్పటికీ అతని బ్యాట్ పరుగుల వర్షం కురిపించింది. బంగ్లాదేశ్పై అతని అద్భుతమైన ఇన్నింగ్స్ ఎవరు మర్చిపోలేరు. ఆ ప్రపంచ కప్లో రోహిత్ శర్మ 47.41 సగటుతో 91.67 స్ట్రైక్ రేట్తో 330 రన్స్ చేశాడు. ఈ సమయంలో రోహిత్ శర్మ ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. తన తొలి ప్రపంచ కప్లో ఈ తరహా ప్రదర్శన చేయడం అభినందనీయమనే చెప్పవచ్చు. ఇక 2019 ప్రపంచ కప్ గురించి మాట్లాడితే ఇది రోహిత్ శర్మకి అత్యుత్తమ ప్రపంచ కప్ అని నిరూపితమైంది. ఈ ప్రపంచ కప్లో టీమిండియా సెమీఫైనల్కు చేరుకోగా ఇందులో రోహిత్ శర్మ సహకారం చాలా ముఖ్యమైనది. అతను ఈ ప్రపంచ కప్లో మొత్తం 5 సెంచరీలు చేశాడు. ఇది ఏదైనా ఒక ప్రపంచ కప్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఉంది. ఈ ప్రపంచ కప్లో అతను 81 సగటుతో పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 9 ఇన్నింగ్స్తో మొత్తం 648 పరుగులు చేశాడు. అలాగే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే 2023 ప్రపంచ కప్లో రోహిత్ శర్మ బ్యాట్ కూడా బలంగా మారిందనే చెప్పవచ్చు. ఈసారి ఎక్కువసేపు క్రీజులో నిలవకుండా ఫాస్ట్ బ్యాటింగ్పై విశ్వాసం వ్యక్తం చేశాడు. అందుకే చాలా మ్యాచ్ల్లో టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. రోహిత్ శర్మ ప్రపంచ కప్ 2023లో 54.27 సగటుతో 597 పరుగులు చేశాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా ఫైనల్స్ వరకు ప్రయాణించింది. మరి ఇది ఈరోజు వీడియో. ఫ్రెండ్స్, మీరు కూడా రోహిత్ శర్మ ఫ్యాన్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫేమస్ క్రికెటర్ ఎవరో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.